బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది కదా, అలాగా జనం ఆర్ ద సీక్రెట్ ఆఫ్ జగన్స్ ఎనర్జీ అని అనాలేమో. విశాఖపట్నం నుంచి నర్సీపట్నం వరకు జన ప్రభంజనంలాగా సాగిన జగన్ యాత్ర చూస్తుంటే ఖచ్చితంగా ఇదే మాట చెప్పి తీరాలేమో. నర్సీపట్నంలో ఇక్కడే నిర్మాణంలో ఉన్న ఈ కాలేజీ కూడా కనిపిస్తుంది. విశాఖ టు పెందుర్తి, అక్కడి నుంచి నర్సీపట్నం దాదాపు 60 కిలోమీటర్ల పైగా దూరం. మామూలుగా అయితే మరొకరు ఇలాంటి రోడ్డు మార్గం ద్వారా వెళ్ళాలి అనే నిర్ణయం తీసుకుని ఉండేవాళ్ళు కాదేమో. ఎందుకంటే అయితే జనాన్ని మొబిలైజ్ చేయాలి, లేదంటే కనుక పర్యటన తేలిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది. మనం ఆల్రెడీ అధికారంలో ఉన్న వాళ్ళనే చూస్తూ ఉన్నాం. లింగలింగమంటూ 4 కార్లు వేసుకెళ్తే 10 మంది పోగవుతున్నారు. జనం రాలేదు అంటే కేసులు కట్టి నోర్లు మూయించడం ఏపీలో కనపడుతుంది కదా ఈ మధ్యన. మరి ఇలాంటి రాజకీయాలు నడిచే చోట జగన్ కోసం ఎంతమంది జనం వాలంటరీగా రావడం అనే దృశ్యాన్ని నర్సీపట్నం టూర్ చూపించింది. వాలంటరీగాని ఎలా చెప్తారు? రాజకీయం అంటే బిర్యానీ ప్యాకెట్ డబ్బులు లేకుండా జనం రారు కదా, ఆర్టీసీ బస్సులు కూడా పెట్టాలిగా అంటే అలా పెట్టినట్టు కానీ అసలు అలా పెట్టడానికి ఎనఫ్ టైం కానీ జగన్ టూర్లో ఉన్నాయా? ఆఖరి నిమిషం వరకు జగన్ పర్యటనకి అనుమతి ఇస్తారో లేదో తెలియదు. ఇచ్చినా కానీ ఎలాంటి కండిషన్స్ పెడతారో, ఏం రిస్ట్రిక్షన్స్ తీసుకొస్తారో అనే టెన్షన్ ఉంది కదా. ఇలాంటప్పుడు మామూలుగా ఇంత జనం రావడం అంటే వాళ్ళంతటా వాళ్ళు రావాల్సిందే. పైగా రాజకీయంగా ఇది వైసీపీకి ఊతం ఉన్న ప్రాతినిధ్యం ఉన్న ప్రాంతం కూడా కాదు. రీసెంట్ ఎన్నికల్లో చూసాం కదా, ఈ ఏరియా మొత్తం వాషౌట్ అయిపోయింది వైసీపీ. అయినా కూడా కొత్త కెరటాలు వచ్చినట్టు, కొత్తగా మొలకలు వచ్చినట్టు, ఉత్సాహం ఉవ్వెత్తున ఎగసిపడుతున్నట్టు ఇంతమంది జనం ఇలా రావడమే కాదు, దారి పొడుగునా కోలాహలం కనిపించడం అనేది బహుశా అరుదైన సీన్ అనుకోవాలి. పైగా ఇది రాయలసీమ కాదు, దిగువ కోస్తా జిల్లా కాదు, ఉత్తరాంధ్ర. ఇలా స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నాను అంటే ఉత్తరాంధ్ర రాజకీయంగా చాలా సటిల్గా సైలెంట్గా ఉండే ప్రాంతం. ఇలాంటి చోట కూడా జగన్ టూర్ ఫిక్స్ అయిన తర్వాత విత్ ఇన్ నో టైం ఇంతమంది అని ఎందుకంటున్నానంటే జగన్ టూర్ ఫిక్స్ అయ్యి 3-4 రోజులే కదా అయ్యింది. అయినా కూడా ఇంతమంది జనం రావడము అనేది బహుశా రాజకీయ మూడ్కి ఒక ఇండికేటర్ అనుకోవాలి. అలాగే ఇలాంటి దృశ్యాలు అధికార పార్టీలో అభద్రతను పెంచుతాయి. నెక్స్ట్ జగన్ టూర్ ఎప్పుడు ప్లాన్ చేసుకుంటారో అప్పుడు కొత్త నిర్బంధాలు, కొత్త క్వశ్చన్ మార్క్స్ వేయడానికి ట్రై చేయడం అనేది ఎలాగో ఉంటుంది. ఈ జన ప్రవాహంతో నర్సీపట్నం చేరిన తర్వాత జగన్ ఏం మాట్లాడారో చూశారుగా. 2 లక్షల కోట్ల రూపాయలు అమరావతిలో పెట్టడానికి సిద్ధమవుతూ మెడికల్ కాలేజీలకు సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పేదవాడిని ప్రైవేట్ కు అమ్మేసే కార్యక్రమం. ఎస్, జగన్ స్పీచ్ లో మొత్తం 3 పాయింట్లు టచ్ చేశారు. ఒకటి, మెడికల్ కాలేజీల విషయంలో తన విధానాన్ని, తన హయాంలో తీసుకున్న చర్యల్ని చెప్పడం అయితే, ఇక అంతా ప్రైవేట్ అని అడుగుతా ఉంటే ఇక పేదవాడికి ఏ రకంగా భరోసా ఉంటుంది. ఇక అయ్యన్న పాత్రుడి విషయంలో కూడా జగన్ సమాధానం చాలా క్లియర్ కట్ గా ఉంది. ఇదిగో జీవో నంబర్ 204 చెప్పినందుకు నీ పదవికి నువ్వు అర్హుడివే. చూశారు కదా. ఆ తర్వాత ఇప్పటికే మెడికల్ కాలేజీల విషయంలో దీర్ఘకాలిక యాక్షన్ ప్లాన్ ని జగన్ అనౌన్స్ చేశారు కదా. జిల్లాల వ్యాప్తంగా ఆందోళనలు, రచ్చబండలు నిర్వహించడము, సంతకాలు సేకరించడము, గవర్నర్కి వినతి పత్రాలు ఇవ్వడము, ఈ ఇష్యూని జాతీయ స్థాయికి తీసుకుపోవడం అనే ప్రొలాంగ్డ్ ఎజెండా ఫిక్స్ అయిన తర్వాత, జనం వైపు నుంచి ఇంత రెస్పాన్స్ రావడం చూసిన తర్వాత జగన్ నెక్స్ట్ మెడికల్ కాలేజీల టూర్కి మరింత ఉత్సాహం, ఊతం వచ్చినట్టుగా నర్సీపట్నం జన సందోహం చూస్తుంటే అర్థమవుతా ఉంది. నిజానికి ఉత్తరాంధ్రలో మెడికల్ కాలేజీలు వైద్య విద్య విషయంలోనే కాదు, వైద్యం విషయంలో కూడా ఒక రెవల్యూషన్ అనుకోవాలి. విజయనగరంలో ఆల్రెడీ పూర్తయితే, పాడేరులో కొలిక్కొచ్చేస్తే, నర్సీపట్నంలో మాత్రం ఇలా పునాదుల దగ్గరే ఆగిపోయింది. ఈ ఏడాదిన్నర కాలంలో కట్టుండొచ్చు ప్రభుత్వం అని జగన్ పదే పదే చెప్పడమే కాదు, ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత జనం రెస్పాన్స్ చూసిన తర్వాత హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఉన్నారు జనం కూడా జగన్తో, జగన్ వాదనతో ఏకీభవిస్తున్నారు జనం అని అనుకోవచ్చునేమో. బహుశా ప్రతి 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లకి ఒక మెడికల్ కాలేజ్, ఏది శ్రీకాకుళం రిమ్స్, KGHని కూడా కలుపుకుంటే
ప్రభుత్వ వైద్య సదుపాయాలున్న ప్రాంతంగా ఉత్తరాంధ్ర మెరుగైన సౌకర్యాలు అందుకోవటమే కాదు, బహుశా ఒక రికార్డేమో ఇంత తక్కువ రీజియన్లో ఇన్ని మెడికల్ కాలేజీలు ఇంత తక్కువ డిస్టెన్స్తో రావడం అనేది. అలాంటి సౌకర్యాలనే కాదు, అలాంటి రికార్డ్ని కూడా ఉత్తరాంధ్ర త్రుటిలో మిస్ అయిందేమో ఈ పీపీపీ మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ అనే డెసిషన్తో అని అనిపిస్తూ ఉంది. అందుకోసమే జగన్ టూర్లో జనం వైపు నుంచి ఇంత రెస్పాన్స్ కనిపించింది అని అనిపిస్తూ ఉంది. ఆ తర్వాత జగన్ కూడా ఓపిక్గా అందరికీ నమస్కారం పెడుతూ కనపడమే కాదు, కొందరినైతే పలకరించడము, వాళ్ళు అడిగిన దానికి సమాధానాలు చెప్పడం లాంటివి చూస్తే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది. ఎంత రెసిలియంట్గా ఉండాలి, ఎంత ఓపిక కావాలి, వాట్ ఇట్ టేక్స్ టు బి ఎ మాస్ లీడర్ అనే దానికి కళ్ళ ముందు నిదర్శనంలాగా ఈ నర్సీపట్నం టూర్ కనిపించింది అనుకోలేము. జగన్ రెస్పాన్స్ చూస్తే మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ పీపీపీ అనే పాయింట్ రాష్ట్ర రాజకీయాల్ని మలుపు తిప్పే ఎజెండా అవుతోంది. జగన్ నిర్మాణాత్మకంగా అంతకుమించి వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగు జగన్ రెస్పాన్స్ని ప్రత్యర్థులు ఉలిక్కిపడే స్థాయిలో రాబడుతోంది అని విశాఖపట్నం టు నర్సీపట్నం జర్నీ కళ్ళ ముందు చూపించింది.